చాలామంది సేవకుల్ని విమర్శిస్తూ ఉంటారు. ఇదిగో దశంభాగం ఇవ్వమని డబ్బుల కోసం వారు కకృతిపడి ఇలా చెప్తున్నారు, లేదా ఇంకేదైనా మంచి మాటలు చెప్తే వారిని వెంబడించద్దు, ఇలా వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటే వారిని తప్పు పడుతూ ఉంటారు. ఏంటి వీళ్ళు సమాజాన్ని ఇలా తప్పు త్రోవలో నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి వారు చాలా విమర్శిస్తూ ఉంటారు. అయితే మనం బైబిల్లో ఒక మాట చూస్తే దేవుడు ఎహెచ్కేఎల్కి ఒక మాట చెప్తాడు. నేను ఎవరినైనా హెచ్చరించమని నీకు చెప్పినప్పుడు నువ్వు వారిని హెచ్చరించకుండా వారు తప్పు చేసి వారు మరణమైతే అది అతని ప్రాణానికి నేను ఉత్తరవాదిగా ఎంచుతాను. అదే నువ్వు హెచ్చరించినా అతను తప్పు చేసి చనిపోతే దానికి అతనే మూలము, నీ మీదకి ఏ శిక్ష రాదు అని దేవుడు హెచ్కేలతో మాట్లాడతారు. మరి ఇవాళ మనం అర్థం చేసుకోవాలి, సేవకుల్ని దేవుడు ఎన్నుకున్నప్పుడు సమాజంలో ఒక తప్పు కనపడినప్పుడు, ఒక మనిషిలో ఒక తప్పు కనపడినప్పుడు, లేదా ఇది రాంగ్ వేలో వెళ్తుంది, ఇది ఈ రూట్ కరెక్ట్ కాదు, ఇది దేవునికి విరుద్ధమైన మార్గం, ఈ రూట్ ద్వారా మనకి శాపం వస్తుంది అని అన్నప్పుడు, ఇది చేస్తే ఇది ఆశీర్వాదం వస్తుంది అని వాళ్ళకి దేవుడు బయలుపరిచినప్పుడు తప్పక వారు బోధిస్తారు. అది వారికి ఊరైనా వారి ప్రాణం మీదకి వచ్చినా తప్పక చెప్తారు. ఒకవేళ నువ్వు సేవకుడు అయితే జనులకు భయపడి ఇదిగో ఈ మాట చెప్తే ఈ ఫ్యామిలీ నా చర్చికి రాకుండా మానివేస్తుంది, లేకపోతే ఈ మాట చెప్తే ఈయన నా మీద తిరగబడతాడు, వీళ్ళు మనీ ఇవ్వరు అన్న పదాలు పక్కన పెట్టేసి దేవుడు నీకు ఏ మాట ఇచ్చాడు, ఏం పలకమన్నాడు, ఎవరికి ఏం చెప్పమన్నారు, నువ్వు ఎవరిని కోల్పోయినా ఎంత కోల్పోయినా ఏమి కోల్పోయినా నువ్వు జంకద్దు, వెనకాడద్దు. ఎందుకంటే హెచ్కేఎల్కి దేవుడు చెప్పాడు, నేను నీకు తోడై ఉన్నాను, వారికి భయపడద్దని చెప్పాడు. మరి అదే మాట దేవుడు నీకు ఇవాళ చెప్తున్నాడు. దేవుడు నీకు ఏం బోధించాడో, ఎలా బోధించాడో, ఏం చెప్పమని చెప్పాడు, నీకు ఆ రోజు ఏ వాక్యం ఇచ్చాడో ఆ వాక్యం ద్వారా ఆ బిడ్డలకి చెప్పు. మరి అట్లే నువ్వు ఒక న్యాయకర్తవైతే, నువ్వు ఒక న్యాయం తీర్చే వ్యక్తివైతే, నువ్వు ఒక లాయర్ అవ్వచ్చు, పోలీసు అవ్వచ్చు, లేదా ఇంకెవరైనా అవ్వచ్చు, నువ్వు న్యాయం విషయంలో తప్పిపోవడానికి లేదు. ఎందుకంటే నువ్వు అన్యాయం చేసిన వ్యక్తి క్షీణించి అతను మరణిస్తే, లేదా అతను ఏదన్నా కీడు అతని మీదకి వస్తే, లేదా అతను ఫ్యామిలీ సఫర్ అవుతుంటే దానికి ఉత్తరవాదివి నువ్వు. కాబట్టి దేవుని సమక్షంలో దేవుని హెచ్చరిస్తున్నాడు కనుక జాగ్రత్తగా ఉండాలి. నువ్వు తీర్పు తీర్చేటప్పుడు ఒకవేళ నువ్వు ఒక హస్బెండ్వే అవ్వచ్చు, నీ పిల్లల విషయంలో వాళ్ళను ఒకరినొకరుగా ప్రేమించడం, ఇంకొకరిని ఒకరిగా ప్రేమించడం కాదు, కానీ బ్యాలెన్స్డ్గా న్యాయపరంగా మనము పాలించాలి. అట్లనే నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఏ వృత్తిలో ఉన్నా ఏం చేస్తున్నా దేవుని కోసం నువ్వు న్యాయంగా ఉండాలి. ఆయన చెప్పిన పదంలో నువ్వు నడవాలి, ఆయన చేసిన న్యాయంలో నువ్వు న్యాయం తీర్చాలి. కానీ నీ ఇష్టానికి అన్యాయంగా ప్రవర్తిస్తే వారి ప్రాణానికి, వారి బాధకి, వారి మొరకి నిన్ను దేవుడు ఉత్తరవాదిగా చేస్తాడు. కనుక దేవుని దృష్టిలో భయం కలిగి ఉందాం. నువ్వు ఏ వృత్తి చేస్తున్నా దేవునిలో న్యాయం కలిగి ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.